గారి పిలుపు మేరకు నిన్న ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయాలనేటటువంటి పిలుపు మేరకు నిన్న చేసిన వికారాబాద్ నియోజకవర్గంలో ఈరోజు కూడా వికారాబాద్ పట్టణం లోపల శాంతియుతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కలిసి ర్యాలీలాగా వచ్చి ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరుల స్తూపాన్ని శుభ్రం చేసి అక్కడ పూలు సమర్పించి మేము అందరం చేయడం జరిగింది. ఎందుకంటే మనము తెలంగాణ ఉద్యమము స్టార్ట్ అయ్యిందే నీళ్లు నిధులు నియామకాలు ఈ ట్యాగ్ లైన్ తోటి స్టార్ట్ అయింది. నీళ్లు నిధులు నియామకాలు. నిధుల గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు ఆంధ్రకి ఎన్ని వస్తున్నాయి, ఇక నియామకాల విషయం కూడా మనకు బాగా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నియామకాలన్నింటినీ కూడా వీళ్ళు ఖాళీ పత్రాలు వంచి మేము ఇచ్చినామని చెప్పుకునేదే కాక మేము నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళు నిరుద్యోగులు వద్దంటున్నారు అని చెప్పి నిరుద్యోగులను కూడా మోసం చేసుడే కాక వాళ్ళను అవమానపరిచినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు. ఇక నీళ్ళ విషయానికి వస్తే మనం చూసినాం, తెలంగాణ రాకంటే ముందు ఆంధ్ర వాళ్ళు నీళ్ళన్నీ కూడా దోసుకొని పోయిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు దాక్కుంటూ ఇక్కడ ఉండి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే తెలంగాణను దోసి ఆంధ్రకు పెట్టాలా. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? కాళేశ్వరం లోపల 2-3 పిల్లర్లు కుంగినాయి. కింద ఇసుక జారిపోతే అవి కిందికి కుంగుతాయే తప్ప నిట్ట నిలువుగా పగుళ్ళు రావు. అదేగాక అక్కడ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మహాదేవ్పూర్ లోపల ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండంటే ఇక్కడ పెద్ద శబ్దాలు వచ్చి పిల్లర్లు కుంగిపోయినాయి అనేటటువంటి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉన్నది. మరి ఇప్పుడు ఈ ఘోష్ కమిషన్ అనేటటువంటి పనికి మాలిన కమిషన్ ఒకటి ఉన్నది కదా, అది ఏం చేయాలి మరి? నిజంగా అందరినీ విచారించట్లో భాగంగా ఆడ సప్పుడు వచ్చిందంట, ఒక ఎఫ్ఐఆర్ అయ్యిందంట. మరి దాని ఎఫ్ఐఆర్ ఎంతవరకు ముందుకు పోయింది అనేటటువంటిది ఎంక్వైరీ చేయాలి కదా, కనీస బాధ్యత కదా. ఈ ఘోష్ కమిషన్ అనేటువంటి మూతి లేనోడు, ఈ ఘోషి ప్యాంట్ లేనోడు ఘోషి పెట్టుకొని వచ్చినట్టున్నది ఎటకారం చూస్తావు. అటువంటి వాటిని నిజంగా ఈ ప్రభుత్వం అనేటటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం పోతుంటే ఇంకొక ప్రభుత్వం వస్తుంటుంది, ఆ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కట్టినటువంటి కూడా కొన్ని కూలిపోతే మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా వాటిని అంతా సరిచేసి ప్రజలకందరికీ రైతులకందరికీ నీళ్ళు ఇచ్చినాం. అంతేగాని మేము ఇట్లా బురద రాజకీయాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో కమిషన్లు వేసి కాలయాపన చేసి ఆ ప్రాజెక్టులన్నీ ఎండబెట్టలేదు. మరి ఈయన ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఇందాక మా టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏ మాట కామాట చెప్పుకుంటే నిజాం కట్టినటువంటి ఆ చెరువుల వల్లనే మనము ఇప్పుడు హైదరాబాద్ లోపల మంచినీళ్ళు తాగుతున్నామని చెప్పి చెప్పుకుంటాం. మరి ఇప్పుడు కాళేశ్వరం అట్లాగే ఉన్నదనుకో, మంచిగా పనిచేసింది అనుకో, ఇంకా 100 ఏళ్ళు కాదు ఇంకా 200 సంవత్సరాలైనా కానీ కేసీఆర్ గారి పేరు అట్లాగే నిలిచి ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? నిజంగా ఏదో రకంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆడ 2 కుంగిని అని చెప్తున్నారు. నిజంగా ఇందాక మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళే బాంబులు పెట్టి మేడిగడ్డలో ఉన్నటువంటి 7వ బ్లాక్లోని పిల్లర్స్లను కుంగగొట్టిండ్రు అనేటటువంటి మాకు కూడా అనుమానాలు ఉన్నాయి.